సంవత్సరం ప్రభుత్వమే ముందుకొచ్చి కొనుగోలు చేయడం అనేది ఎలా ఉంది? కొంతవరకు పర్వాలేదండి. రైతులు ఇది కూడా కొనపోతే చాలా దెబ్బతింటారు. ఎలా ఉందంటే పోయిన సంవత్సరం 16,000 కొన్నారు, ఈ సంవత్సరం 10,000 కూడా కొనట్ల. వచ్చిన 6,000 7,000 ఎక్కువైపోయింది. పొగాకు కూడా ఎక్కువైపోయినందువల్ల కొనుగోలు జరగట్లేదు, వాళ్ళు ముందుకు రావట్లేదు. ప్రభుత్వం కొని కొంతవరకు రైతుని ప్రాణం పోసినట్టే. రైతుల గురించి ఎస్పెషల్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడం, ఈ పొగాకు రైతులు గ్రేడింగ్లు చేయడం, 12,000 అని 9,000 అని 6,000 అని, అది ఎట్లా చూడాలి బాబాయ్? ఇంతకుముందు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అట్లా ఏమైనా జరిగినాయా? ప్రైవేట్ వాళ్ళే కొన్నారు. ప్రైవేట్ వాళ్ళే 16,000 15,000 కొన్నారు. ప్రైవేట్ వాళ్ళు కొనట్లేదు, ఈయనే కొనుగోలు చేస్తున్నాడు. తొందరగా డబ్బులు పడితే ప్రభుత్వం కూడా పడుచుకోకపోతే చేస్తారు. అంతే అంతే. రైతు పరిస్థితి పట్టించుకుంటుందా లేదా కొంచెం ప్రభుత్వం? ఇప్పుడు ఈ పొగాకు వ్యవహారంలో బాగా పడుచుకుందండి. పొగాకు వ్యవహారంలో ఏలూరు సాంబశివరావు గారు, గొట్టిపాటి రవి వీళ్ళు పడుచుకొని బాగానే చేశారు. పొగాకు వ్యవహారంలో ఈ కొనుగోలు జరిగి డబ్బులు కూడా ఎమ్మటే పడితే వాళ్ళు ప్రాణం పోతారు. కూలీలు కూడా డబ్బులు ఇలా పోతున్నారు. చెక్కులు దొక్కితే 300 చెక్కుకి 300 డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర లేవు. సేకరి చేసిన వాళ్ళు ఇప్పుడు 15-12 రోజుల నుంచి తొక్కుతున్నారు. 15 రోజుల నుంచి తొక్కుతుంటే వాళ్ళ డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఇవి డబ్బులు కనుక ప్రభుత్వం నుంచి తొందరగా పడితే మంచిది. తొందరగా మంచిదండి. కొంచెం వాళ్ళు ప్రాణం పోసుకుంటారు.